వాణిజ్యం, ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా గుత్తాధిపత్యం సాధించాలని చైనా దేశం ఉవ్విళ్లూరుతోంది. ఆ దేశం చేసే ఎగుమతులపై ఆధారపడిన దేశాలను తన కంట్రోల్లో ఉంచుకుని తన అవసరాలకు వాడుకోవాలని చైనా చూస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే భారత్పైన ఒత్తిడి పెంచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకిన్ ఇండియా నినాదంతో చైనా ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించిన భారత్, సొంతంగానో లేక చైనా కాకుండా వేరే దేశాలతో వివిధ రకాల ఒప్పందాలను చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా అర్జెంటీనాతో కీలకమైన లిథియం డీల్ కుదుర్చుకుంది. దీంతో ఇప్పటివరకు లిథియం దిగుమతుల కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడుతున్న భారత్ ఈ ఒప్పందం కారణంగా అది తగ్గుతుందని యోచిస్తోంది. ఈ డీల్ ప్రకారం అర్జెంటీనాలోని కాటమార్కా ప్రాంతంలో ఉన్న 5 బ్లాకుల్లో లిథియం నిక్షేపాలను భారత్ మైనింగ్ చేయనుంది. దేశ అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాన్జీ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అలాగే అర్జెంటీనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేమ్యాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సెల్ఫోన్ల దగ్గరి నుంచి మొదలుపెడితే ఎలక్ట్రిక్ వాహనాల వరకు వాటిలో ఉండే బ్యాటరీల్లో ఈ లిథియంను ఉపయోగిస్తారు. అయితే సాధారణ బ్యాటరీలు చాలా బరువుగా, భారీ సైజులో ఉంటాయి. అయితే ఈ లిథియం అయాన్ బ్యాటరీలు వచ్చిన తర్వాత బ్యాటరీల సైజు తగ్గడమే కాకుండా వాటి సామర్థ్యం కూడా పెరగడంతో లిథియం అయాన్ బ్యాటరీలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే భవిష్యత్లో ఈ లిథియం అయాన్ బ్యాటరీల వినియోగం పెరగనున్న నేపథ్యంలో లిథియం నిక్షేపాలు కావాల్సి వస్తోంది. ఇప్పటివరకు భారత్ ఎక్కువగా లిథియం కోసం చైనా వైపు చూసేది. ఇక ఈ బ్యాటరీలు భూతాపాన్ని పెంచకుండా ఉండటం విశేషం. దీంతో ప్రస్తుతం ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ హరిత ఇంధనం వినియోగంలో లిథియం బ్యాటరీలు కీలక పాత్ర పోషించనున్నాయి. అయితే ఈ లిథియం అవసరాన్ని ముందుగానే గ్రహించిన చైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియం నిక్షేపాలను మైనింగ్ చేసేందుకు చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన భారత్, అర్జెంటీనాతో డీల్ కుదుర్చుకుంది. ఇక గతేడాది భారత్లో కూడా లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. తొలిసారి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో లిథియం నిల్వలను గుర్తించినట్లు గనుల శాఖ వెల్లడించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.